సో ఫస్ట్ టైం అయితే మేమైతే అనుకోకుండా ఒక బైక్ అయితే లేపుకొచ్చేసినాం. సో రామ్ అందరికి నేనైతే మీ అసలు ఓ సారీ సార్ నేనైతే మీ గుడ్ బ్లాగర్ ని. సో అసలు మ్యాటర్ ఏంటంటే సో ఈ రోజు అయితే మేమైతే బైసాగ్ అయితే వెళ్ళినాము. సో వచ్చేటప్పుడు అయితే మేమైతే ఒక బైక్ ఇద్దరు వస్తుండే, అందులో మా ఫ్రెండ్ కాల్ చేసి మా బైక్ ఉందిరా తీసుకోరండి అని అయితే అన్నాడు. సో మా ఫ్రెండ్ వాళ్ళ బైక్ అయితే నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు కొత్త అయితే కొన్నారు సెకండ్ హ్యాండ్ లో. సో వాడు ఏమన్నారంటే చెట్టు కింద బైక్ ఉంది తీసుకొచ్చాడు అన్నాడు. సో బైక్ చాబీ లేదు, కిక్ కొడితే బైక్ స్టార్ట్ అవుతుంది తీసుకొచ్చేయమన్నాడు. సో ఆ టైంలో అయితే చెట్టు కింద ఒకటే బైక్ ఉండే. సో వెళ్ళి కిక్ అయితే కొట్టిన, బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది. అదే బైక్ ఏమో అనుకుని నేనైతే ఇంటికి అయితే తీసుకొచ్చేసిన. సో తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ గారు అయితే అంటుండే మా బైక్ కాదురా ఎవరి బైక్ లేపుకొచ్చేసిన రిటర్న్ పెట్టండి. సో తర్వాత అయితే మేమైతే రిటర్న్ ఇవ్వడానికి అయితే వెళ్ళినాం. సో అక్కడ మేము తీసుకొచ్చిన బైక్ ఎవరిదో కాదు, మన సురాపూర్ వాళ్ళదే. సో మనకు ఆ బ్రదర్ తెలిసిన వల్ల మనకైతే మనలేడు. సో మేము అయితే కావాలైతే చేయలేం బాయ్, ఎందుకంటే మాకు అనుకోకుండా అయితే వచ్చేసింది. మీకు వచ్చి అక్కడ సారీ కూడా చెప్పేసినాం. అసలు ఇక్కడ మ్యాటర్ ఏం లేదు, కావాలంటే మేము దొంగ ఉంటే మీకు అసలు రిటర్న్ బైక్ ఇవ్వకపోతుండే. అదంతా గమనించి మనోడు కూడా ర్యాండమ్ క్లిప్ లో మా వీడియో అయితే తీసేసిండు. బైక్ దగ్గర వచ్చి డిస్కస్ అయితే చేసినాం ఇది మా బైక్ కాదని. సో బై హార్ట్ఫుల్ గా సారీ అయితే చెప్తున్నాను, నేను అనుకోకుండా అయితే వచ్చేసింది మీ బైక్, కావాలని అయితే తెచ్చుకోలేము. సో బై మీరు కూడా ఎప్పుడైనా అనుకోకుండా తప్పు చేసి ఉంటే మన ఐడియా అయితే ఫాలో అయితే చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ బ్లాగ్స్ టాటా అందరికి.